పశ్చిమాసియాలో తగ్గిన ఉద్రిక్తతలు ఎల్పీజీ సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో ఇప్పటికే హోటళ్లు రెస్టారెంట్లపై ఎల్పీజీ సరఫరా ఆంక్షలు కేంద్రం తొలగించింది. ఇక తాజాగా దేశంలో వాణిజ్య సిలిండర్ ధర తగ్గించిన చమురు సంస్థలు 19 కేజీలను సిలిండర్ పై 183, డొమెస్టిక్ 5 కేజీల సిలిండర్ పై 13 రూపాయలు తగ్గిస్తూ ప్రకటన చేసింది. నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఒక్క సిలిండర్ 2930కి లభ్యం కావడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఏషియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ ధరలైతే కొండెక్కిన నేపథ్యంలో కమర్షియల్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా ధరలు పెరగడంతో ఓ పక్క డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి గృహిణీలు, కమర్షియల్ సిలిండర్ సంబంధించి వ్యాపారులు అయితే మాత్రం గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యుద్ధ నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగిన ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు 183 రూపాయలు తగ్గిస్తూ కమర్షియల్ సిలిండర్కి అయితే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటువంటి నేపథ్యంలో 2900 రూపాయలు పైచులకు రేటుతో ఈరోజు కమర్షియల్ సిలిండర్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. అసలు కమర్షియల్ సిలిండర్ ధర 183 రూపాయలు తగ్గడంతో వ్యాపారులు ఏమనుకుంటారో ప్రస్తుతం మనతో కొంతమంది వ్యాపారులు వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు చూస్తున్నాం అంటే ఒక్కసారిగా ధర ఈ పశ్చిమ ఏషియా యుద్ధం గ్యాస్ ధర పెరగడం, ఈరోజు చూసుకుంటే 183 రూపాయలు గ్యాస్ ధర తగ్గింది. అయితే ఈ రోజు ధర తగ్గడం ఓ పక్క మీరు వ్యాపారం చేయగలుగుతున్నారా? ఈ ధరలకి కష్టంగా ఉంటాం సార్. ఎలా ఉంది వ్యాపారం? 2300 సార్ గ్యాస్ సిలిండర్ తీసుకుంటాం సార్. వ్యాపారం చేయగలుగుతారా? కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ రేట్లకి తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కస్టమర్లు కూడా కొంచెం కష్టం అంటుంటారు. అంత రేట్లు పెంచారు, గ్యాస్ రేట్ తగ్గలేదా అంటాం సార్. దాంతో పాటు నిత్యావసరాలు కూడా రైస్ రేట్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. 3000 ఉంది సార్. ఆయిల్ రేట్ అన్ని రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి సార్. మరి ప్రభుత్వం ఏం చేస్తే తగ్గించే బాగుంటుంది. చూసాం కదా, అంటే 3200 రూపాయలు పైచులకి ఒక్కసారిగా గ్యాస్ ధర పెరగడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఓ పక్క వ్యాపారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్న ప్రధాన కూడలు ఏవైతే ఉందో ఈ ఈట్ షీట్ సంబంధించి వందలాది షాపులు ఉదయం నుంచి కూడా జన సంద్రోహంతో ఈ వ్యాపారం అంతా నడుస్తూ ఉంటుంది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఈ కాకినాడ జిల్లాలో ఉన్న ప్రధాన కూడలు ఏవైతే ఉందో ఈ కాకినాడలో ఈ ఈట్ షీట్ సంబంధించి చాలా మంది కమర్షియల్ సంబంధించి వ్యాపారాలు చేస్తుంటారు. ఈ 3200 రూపాయలు పైబడి ఒక్కసారిగా గ్యాస్ ధర పెరగడంతో ఈ పశ్చిమ ఏషియా యుద్ధం నేపథ్యంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించి 19 కేజీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సంబంధించి 183 రూపాయలు తగ్గింపు ఒక పక్క. మరోపక్క ఈ రోజు నుంచి ధరలు అమల్లోకి రావడం నేపథ్యంలో ఢిల్లీలో 19 కేజీలు ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సంబంధించి 2930 రూపాయలు ధర. ఒక పక్క ఈరోజు ఈ ధరలు గ్యాస్ సిలిండర్ తగ్గితే మాకు వీలు కాదు. మరోపక్క దీంతో పాటు ఈ నిత్యావసర వస్తువులు, రైసు అన్నీ కూడా చాలా ధరలు పెరిగిపోయినాయి. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఓ పక్క వ్యాపారులు అయితే మాత్రం గగ్గోలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం వద్ద మరికొంతమంది వ్యాపారులు వారి తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అసలు ఈ రోజు చూస్తున్నాం ఈ ధరలు, ఈ గ్యాస్ ధరలు ఏమో చూస్తున్నాం. అసలు మీరు ఒక వ్యాపారస్తుడిగా వ్యాపారం చేయగలుగుతారా? మీరు ప్రజెంట్ అయితే చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ అనే కదా, ప్రతి వస్తువు అలాగే ఉంది. కవర్లు కానీ మొత్తం A to Z రైస్ కానీ మొత్తం అన్ని రేట్లు బేవచ్చిగా పెరిగిపోయి ఉన్నాయి. చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది మాకు ఇప్పుడు. అంటే ఈరోజు చూస్తున్నాం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ వైపు చూస్తున్నాము. వ్యాపారస్తులు బాగుంటాయని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు చెప్పి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు అంటే మీరు వ్యాపారం తీస్తే మీ కింద ఉన్న వర్కర్స్ కానీ మీరు అంతా కూడా బతుకుతారు. అంటే ఈరోజు మూసేస్తే లేని పరిస్థితి. అయితే ఈరోజు ధరలు ఇంత కొండెక్కిపోతున్నాయి. అంటే నిత్యావసర వస్తువులు ఏమైనా ధరలు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? కాయగూరల విషయం కూడా మరీ ఘోరంగా ఉంది. ఉల్లిపాయల రేటు వచ్చి ఇప్పుడు ఫస్ట్ అయితే 18 రూపాయలు అలా ఉంది, ఇప్పుడు 35 రూపాయలు అవుతుంది ఉల్లిపాయ. చాలా దారుణంగా ఉంది. అదొకటే కాదు, వస్తువు కాయగూరలు కానీ మొత్తం కవర్లు, రైస్ మొత్తం ఐటమ్ ఏది ఉన్నా మసాలా మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఘోరంగా. ఎందుకంటే ఇప్పుడు చేయటానికి వీళ్ళు జీతాలు ఇవ్వడానికి చాలా విపరీతం. ఇంతకుముందు అయితే రూపాయికి పావలాలు వచ్చింది, ఇప్పుడు పావలాలు ఆడక కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు రోజు వ్యాపారం ఉంటుంది, రోజు ఉండలేదు. నార్మల్గా అయితే ఉన్నప్పుడు పర్లేదు, లేనప్పుడు అయితే ఇంకా చాలా విపరీతమైన ఘోరంగా పరిస్థితులు ఉంటున్నాం. ఒకసారి ప్రజెంట్ అయితే చాలా కష్టకాలంలో ఉన్నాం. మరి ఈరోజు చూస్తున్నాం అంటే ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధరలు ఒకవేళ మీరు పెంచితే కస్టమర్లు కొనే పరిస్థితి ఉందా?
ప్రజెంట్ అయితే కస్టమర్లకి మేము ఆ రేట్లు పెరిగిందని మేము పెంచుతున్నాం, కానీ కస్టమర్లు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఒకటి వ్యాపారాలు పెరగడం వల్ల కొంచెం తగ్గింది మాకు వ్యాపారాలు. ఎందుకంటే ఇంతకుముందు 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు వచ్చి 120 రూపీస్. ఎందుకంటే ఆ 20 రూపీస్ పెరిగినప్పటికీ జనాలకి కొంచెం ఇవ్వాలన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మేము 20 రూపాయలు పెంచామంటే మాకు ఉన్న పరిస్థితిని బట్టి ఒక 20 రూపాయలు పెంచిన దాకా ఇప్పుడు కస్టమర్లకు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ 100 రూపాయలది 120 అన్నప్పటికీ కొంచెం వెనకాడుతున్నారు తప్ప రావడానికి ఆలోచించట్లేదు. ఇదైతే వాస్తవం. మరి దీని మీద ప్రభుత్వాలు అంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పటికైనా ఒక వ్యాపారులుగా మీరు ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకున్నారు? వ్యాపారులుగా అంటే ప్రజెంట్ అయితే ఇంతకుముందు గ్యాస్ 1800 ఎంతో ఉండేది, ఇప్పుడు వచ్చి ప్రజెంట్ 1000 రూపాయలు ఎంతో కేంద్రమే పెంచింది. కానీ కేంద్రం నుంచి ఏమన్నా కొంచెం డిస్కౌంట్ చేసి దాన్ని తగ్గించుకుంటుంటే మా వ్యాపారులు అందరూ చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. వ్యాపారాలు మ్యాక్సిమం ఏంటంటే రవాణా విషయంలో చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో గవర్నమెంట్ ఏదైనా పూచుకుని కొంచెం రవాణా సంబంధించి ఏమన్నా తగ్గింటే మనకు చాలా బాగుంటుంది. అంటే ఈరోజు చూస్తున్నాం అంటే ఒక ఈట్ స్ట్రీట్లో ఉదయం నుంచి కూడా ఎంతో జనసంద్రోహంతో ఉండే వ్యాపారాలు ఈరోజు 5-10 సంఖ్యలో తగ్గిపోయారు. అంటే ఇదంతా కూడా అంటే ధరలు పెరిగిపోవడం ఎంత కారణం ఇదేంట్రా? ధరలు విపరీతంగా పెరిగినాయి. ప్రజెంట్ వచ్చి ఏంటంటే మేము ఆ ధరలు బట్టి మేము ఒక రూపాయి పెంచినా కూడా కస్టమర్లు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తగ్గించాలన్నా అవతల మాకు పైనుంచి మాకు సరుకులు తగ్గితే మేము రూపాయి తగ్గిందాక అవుతుంది. కస్టమర్లు రావాలన్నా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. 10 రూపాయలు ఇబ్బంది పడుతున్నారంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. జీతాలు కూడా ఇవ్వాలన్నా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం. వ్యాపారాలు బాగా తగ్గినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంతకుముందు అయితే వ్యాపారాలు చాలా బాగుండేవి, ఇప్పుడైతే ప్రజెంట్ బాగా తగ్గిపోయింది. చూసాం కదా, ఓవరాల్గా రోజు వేసే ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మేము ఈట్ స్ట్రీట్ని సంబంధించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక పక్క, నిత్యావసర వస్తువుల ధరలు ఒక పక్క అయితే ఈ రోజుకి ఈ ధరలు పెరిగిపోవడంతో మేము కూడా మా ధరలు పెంచుతుంటే కస్టమర్లు కూడా తగ్గే పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గిస్తే మాకు మా వ్యాపారాలు కూడా బాగుంటాయి. మాతో పాటు కూడా మా చిన్న లేబర్ మేమంతా కూడా బతికే అవకాశం ఉంటుంది. లేదంటే మేము వ్యాపారాలు మూస్తే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుందని చెప్పి ఒక పక్క వ్యాపారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరామన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ.